संगदिल सगी बेटी ने मां बाप का कत्ल कर दिया। मोहब्बत की शादी में रुकावट बनी मौत। वालिदैन की कातिल निकली सगी बेटी। विकाराबाद के याचारम गांव से सनसनीखेज कत्ल। जिले विकाराबाद के बंटवारा मंडल के याचाराम गांव में दिल दहला देने वाला वाकया पेश आया। इंस्टाग्राम के जरिए एक नौजवान से दोस्ती के बाद मोहब्बत में मुब्तला हुई लड़की मोहब्बत की शादी में वालिदैन की मुखालिफत जानलेवा साबित हुई। 24 जनवरी 2026 को ज्यादा डोज वाले नशेवार इंजेक्शन देकर कत्ल किया गया। पुलिस ने मुलजिमा सुरेखा को हिरासत में ले लिया। डीएसपी श्रीनिवास ने कत्ल की तस्दीक और तफसीलात पेश की। तेलंगाना के जिले विकाराबाद के बंटवारम मंडल के याचारम गांव में एक निहायती सनसनीखेज और अफसोसनाक वाकया पेश आया। पुलिस के मुताबिक सुरेखा नामी एक नौजवान लड़की की इंस्टाग्राम के जरिए एक नौजवान से दोस्ती हुई जो बाद में मोहब्बत में तब्दील हो गई। जब सुरेखा ने मोहब्बत की शादी का फैसला किया तो इसके वालिदैन ने इसकी सख्त मुखालिफत की। वालिदैन की मुखालिफत को रुकावट समझते हुए लड़की ने इन्हें रास्ते से हटाने का खतरनाक मंसूबा बनाया और 24 जनवरी 2026 को अपने ही सगे माँ बाप को ज्यादा डोज वाले इंजेक्शन दे दिए, जिसके नतीजे में दोनों की मौत वाक़ हो गई। वाक़े की इत्तला मिलते ही बंटवारम पुलिस मौके पर पहुंची और मुलजिमा सुरेखा को गिरफ्तार कर लिया। इस मामले की तफसीलात बताते हुए डीएसपी श्रीनिवास ने कहा कि एक मंसूबाबंद कत्ल है और तमाम सबूत सुरेखा के खिलाफ है। पुलिस मजीद तफ्तीश में मसरूफ है और कानूनी कार्रवाई जारी है। ये वाकया पूरे बंटवारम इलाके में सनसनी का बायस बना हुआ है। ब्यूरो रिपोर्ट AHN न्यूज़। యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంటవారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాక్టరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండారు. తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్ లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కి ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట ఆమె చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ అన్నందిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంటవారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా
వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, ఏం లేదు. అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు. సురేఖ అసలు ఏం చేస్తుంది? సురేఖ నర్సింగ్ చేస్తుంది. సహస్ర హాస్పిటల్ మన సంగారెడ్డిలో పనిచేస్తుంది, నర్సుగా పనిచేస్తుంది. అక్కడ నర్సు చేసేటప్పుడు ఈమె ఐసీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్ గా చనిపోతాయి, ఎక్కువ డోస్ ఇస్తే చనిపోతారని అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విష ప్రయోగం పెట్టి చంపినారు. एचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।